హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగ సమాచారం ఏంటి, ఆల్ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ ఏంటి అనేది చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటీల్లో కొలువుల జోస్. దేశంలో అత్యున్నత విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఐఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్లో అదరగొట్టాయి. ఈసారి ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్లకు చెందిన విద్యార్థులు అత్యధిక ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ విద్యార్థికి 4.3 కోట్ల వార్షిక వేతనం ప్యాకేజీ లభించింది. ఐఐటీలో ప్లేస్మెంట్ సీజన్గా ఏటా డిసెంబర్ను పరిగణిస్తారు. గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్మాన్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, న్యూట్రానిక్స్, బ్లాక్ రాక్ వంటి కంపెనీలు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొన్నాయి. సో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ వచ్చేసి కొన్ని ఐఐటీలో డిసెంబర్ 15th రోజు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే రోజు ఆర్ఆర్బి, జేఈ, గ్రూప్ 2 అభ్యర్థులలో ఆందోళన. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఆర్ఆర్బి, జేఈ పరీక్ష, గ్రూప్ 2 పరీక్ష ఒకే రోజు ఉన్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు తెలిపాయి. ఈ మేరకు ఆ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కోట రమేష్ కార్యదర్శులు టి నాగరాజు, అనగంటి వెంకటేష్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు 2 పరీక్షలు ఉండడం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్ఆర్బి, జేఈ పరీక్షలు ఈ నెల 16 నుంచి 18 వరకు ఉన్నాయని వివరించారు. ఈ నెల 15, 16 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సో ఆర్ఆర్బి అయితే సెంట్రల్ లెవెల్ అన్ని రాష్ట్రాలకు జరుగుతుంది కనుక అది వాయిదా వేయడానికి వీల్లేదు. కనుక ఒకవేళ పోస్ట్పోన్ అయితే గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసుకోవాలి. నెక్స్ట్, జేఎల్ బాటనీ, జువాలజీ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. టీజీపీఎస్సీ రాష్ట్రంలోని ఇంటర్ విద్యాశాఖ కమిషనరేట్ పరిధిలో 1392 జేఎల్ పోస్టులకు సంబంధించిన తులి ఫలితాలలో భాగంగా బాటనీ ఉర్దూ మీడియం, జువాలజీ ఉర్దూ మీడియం, హిందీ, తెలుగు సబ్జెక్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా సబ్జెక్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి 2022లో రావడం జరిగింది. ఆ 2022లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి. మంత్రి సీతక్కకు ఓయూ దివ్యాంగుల జేఏసీ విజ్ఞప్తి. ఇక చూసుకుంటే దివ్యాంగుల కోసం స్పెషల్ డిఎస్సి 727 స్కూల్ అసిస్టెంట్ పోస్టులో 222 పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా, ప్రమోషన్ ద్వారా 86 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న 421 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని, దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. హైదరాబాదులో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, సైబర్ సేఫ్టీలో కీలక పాత్ర. సీఎం రేవంత్తో గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ భేటీ. జీఎస్ఈసీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. దీనితో హైదరాబాద్ ఐటీ ఇన్నోవేషన్ హబ్ అవుతుందన్న సీఎం. జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ తర్వాతే ఈఏపీ సెట్. అయితే ఇక్కడ చూడండి, జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ తర్వాత ఈఏపీ సెట్. రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి టీఎస్ సూచన. ఏప్రిల్లో సెట్ నిర్వహణ సరికాదని వెల్లడి. 2025 మే 18న జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష. అంత ముందుకు ఈఏపీ సెట్ నిర్వహిస్తే సమస్యలే, విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని అభిప్రాయం. సో జేఈడబ్ల్యూ అడ్వాన్స్డ్ వచ్చేసి మే 18 ఉంది. మే 18 తర్వాత ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ కండక్ట్ చేయమని చెప్పైతే మనకు గవర్నమెంట్ చెప్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఒకే గది 5 తరగతులు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాచిగ్రామ ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులుగాను 33 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చివేశారు. మిగిలిన భవనంలో ఒక గది, వరండా, ప్రధాన ఉపాధ్యాయుడి గది మాత్రమే ఉన్నాయి. గది, వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరండాలోకి ఎండ వస్తే బయటికి చెట్ల నీడన, లేదంటే ఒకే ఒక గదిలో అన్ని తరగతులు పాఠాలు బోధించవలసి వస్తుంది. ఒకే రోజు ఆర్ఆర్బి, గ్రూప్ 2 పరీక్షతో నిరుద్యోగులకు నష్టం. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలి. ఇందాకే చెప్పాను కదండి, ఆర్ఆర్బి వచ్చేసి 16th, 18th ఉంది. గ్రూప్ 2 వచ్చేసి 15th and 16th ఉంది.
సో అంతేకాకుండా గ్రూప్ 2 పరీక్ష 16వ తేదీన ఉదయం సాయంత్రం 2 సెషన్లో ఉంటుందని, ఈ పరీక్షకు దాదాపు 5,50,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఆర్ఆర్బీ జేఈ పరీక్ష రాసే అభ్యర్థులు 6,000 మంది పైగా ఉన్నారని తెలిపారు. ఆర్ఆర్బీ పరీక్షలు ఉన్నాయని తెలిసినప్పటికీ టీజీపీఎస్సీ అవే తేదీలో గ్రూప్ 2 పరీక్ష ప్రకటించడంతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగ అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని DYFI తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున జావీద్ కోరారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, PRP ఏరియల్ ట్రైనింగ్ ఇతర సర్వే బకాయిలు చెల్లించాలి. సో ఇది వచ్చేసి ఆశా వర్కర్లకు సంబంధించింది. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు ఈవెంట్స్ నిర్వహించిన పోలీస్ అధికారులు 58 మందికి 48 మంది ఎంపిక, రోల్ మోడల్గా నిలపాలి. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం ట్రాఫిక్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈవెంట్స్ నిర్వహించి 44 మందిని పోలీసు అధికారులు ఎంపిక చేశారు. సమాజానికి ట్రాన్స్జెండర్లు ఒక రోల్ మోడల్గా నిలవాలని ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. సో 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల లోపు వారు మనం అప్లై చేసుకోవచ్చు. భారత పౌరులై ఉండాలి, SSC ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్థానికులై ఉండాలి. ఎత్తు వచ్చేసి 165 సెంటీమీటర్స్, ఎస్టీలకు వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉంటే చాలు. ఈ మేరకు బుధవారం గోష్మహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాన్స్జెండర్లకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. 800 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ పెట్టారు. ఈవెంట్స్లో 58 మంది ట్రాన్స్జెండర్ పాల్గొనగా 44 మంది ఎంపికయ్యారు. వీరిలో 29 మంది మహిళా ట్రాన్స్జెండర్లు కాగా 15 మంది మగ ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎంపికైన వారికి ప్రత్యేక యూనిఫామ్తో పాటు ప్రతి నెల నిర్దేశించిన స్టైఫండ్ ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకొనున్నారు. ఇది వచ్చేసి ట్రాన్స్జెండర్స్ గురించి. డిగ్రీ కోర్సుల్లో సివిల్ సిలబస్, ఆర్ట్స్లో 30%, సైన్స్లో 20% సిలబస్ మార్పు, డిగ్రీలో ఫీల్డ్ వర్క్స్, ప్రాజెక్టులు, రిపోర్ట్లు, ఇంజనీరింగ్లో 50% ఇంటర్న్షిప్. కొత్త సిలబస్పై కొలిక్కి వచ్చిన కసరత్తు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సిలబస్ మారుస్తాం. డిగ్రీలో ఇప్పటి నుంచి ఎవ్రీ 3 ఇయర్స్కి వచ్చేసి సిలబస్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలంటే సిలబస్లో మార్పులు చేయాలి. ఉత్తమ సిలబస్తోనే ఉత్తమ విద్యను అందించగలం. అప్పుడే ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందించగలం. గతంలో మన దగ్గర సిలబస్ను మార్చే ప్రయత్నాలు జరగలేదు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సిలబస్ను మార్చుతున్నాం. జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ అభివృద్ధి చేసేలా కొత్త సిలబస్ రూపొందిస్తున్నాం. ఇది వచ్చేసి డిగ్రీ స్టూడెంట్స్కి. ప్రస్తుతానికి ఆర్ట్ కోర్సుల్లో 30%, సైన్స్ కోర్సులో 20% సిలబస్ మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇలా ఏటా 20 నుంచి 30% సిలబస్ను మార్చుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సు సిలబస్ను పోటీ పరీక్షలకు అనుగుణంగా మార్చుతారు. సివిల్స్, గ్రూప్ లాంటి పోటీ పరీక్షలకు అనుసరిస్తున్న సిలబస్ను డిగ్రీ ఆర్ట్ కోర్సుల్లో అంతర్భాగం చేస్తారు. ఇంజనీరింగ్లో 50% ఇంటర్న్షిప్ను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీంతో 50% థియరీ క్లాసులు, మరో 50% ఇంటర్న్షిప్లు అమలు అవుతాయి. డిగ్రీ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలకు అంటే ఫీల్డ్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్లు రూపొందించడానికి తప్పనిసరి చేస్తారు. వీలైనంత త్వరగా కొత్త సిలబస్ను సిద్ధం చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులో తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యా మండలి అధికారులు పనిచేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, పేపర్ చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.